హలో అండి. కార్తీక మాసం మొదలైన రోజు నుండి చివరి రోజు వరకు కూడా ఉదయాన్నే లేచి చక్కగా తులసమ్మ దగ్గర దీపాలు, శివారాధనలు, అలాగే ఉపవాసాలు ఇవన్నీ ఎలా కనిపిస్తూ ఉంటాయో మనకి అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక వన సమారాధనలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇదెప్పుడూ వినలేదే కొత్తగా ఉంది అని అనుకోకండి. వన సమారాధన అంటే వనభోజనాలండి. ఆదివారమో లేదంటే శనివారమో ఖాళీ ఉన్న రోజున సరదాగా మన చుట్టాలతో కలిసి లేదా మన ఫ్రెండ్స్‌తో కలిసి అలా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక తోటలో ఆటలు, పాటలు, చక్కగా ఉసిరి చెట్టు కింద భోజనాలు, మారేడు చెట్టు కింద దీపాలు. అలాగే మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వన సమారాధనకైతే వెళ్ళామండి. మా యోగి చూసారా చక్కగా గౌన్ ఏసుకొని రెడీ అయిపోయింది. నాకు మా యోగిని చూస్తే అనిపిస్తుందండి, స్టార్టింగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ చేస్తే ఒక పావుగంట, అరగంట ఉంచుకుంటుందండి. తర్వాత మళ్ళీ దాని ఒరిజినల్ గెటప్ కావాలంటుంది. అయితే అందరూ గంట కొడుతున్నారు. అది కూడా కొడతాననేటప్పటికి ఇదిగోండి ఈవిడ ఎత్తుకుంది కదా! సో, మేమందరం కూడా మా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే పెద్దవాళ్ళు ఎంతమంది వెళ్ళామో పిల్లలు కూడా అంతే మంది ఉన్నారు. చక్కగా లతక్క అందరిని ఆడిస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది పిల్లలైతే మాతో పాటు వచ్చిన వాళ్ళు కాదండి. వేరే పక్కన వనభోజనాలకు వచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి అందరూ కూడా ఆడుకున్నారండి. సో, చాలాసేపు పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేశారు అందరూ కూడా. ఈళ్ళలో కొంతమంది మా దగ్గర వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా అని చెప్పి ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళేనండి. మేమైతే వెళ్ళడమే 11 అయిపోయిందండి. ఎందుకంటే అందరం కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాం కదా! రెడీ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చాలా టైమే పట్టింది. ఇంకా 11:00కి అక్కడికి వెళ్ళి చక్కగా ఆడుకొని మేమైతే కొంచెం సేపు ముచ్చట్లాడుకొని మా సతీష్ గారు చూసారా ఫోటోలు తీయమంటే వీడియోలు, వీడియోలు తీయమంటే ఫోటోలు తీస్తూ ఉంటారు. సో, మోస్ట్‌లీ ఫైనల్లీ ఏదో ఒక క్లిక్ చేశారు. బట్ ఏంటంటే అక్కడ ఎండ బాగా ఉందండి. కానీ చల్లదనానికి సరిపోయింది. ఇదిగోండి మొత్తానికి మా గార్డెన్ పార్టీకి ఎంతమంది వెళ్ళాం ఏంటి అనేది మీకు ఇక్కడ అంతా క్లియర్‌గా కనిపించేస్తుంది. వీళ్ళందరూ కూడా మా సందులో వాళ్ళేనండి. అందరూ కూడా చాలా సరదాగా ఉంటారండి. ఈవినింగ్ అయితే వాళ్ళు రావటమో, మేము వెళ్ళడమో మోస్ట్‌లీ వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్‌కి ఒకసారి అయితే అందరం కలుస్తాము. చక్కగా పిల్లలందరూ కూడా కింద ఆడుకుంటూ ఉంటారు. నేను మీకు ఇంకొక రోజు పిల్లలు కింద ఎలా అయితే టైం స్పెండ్ చేస్తారు అనేది నేను మళ్ళీ మీకు చూపించేస్తాను. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యోగికి మొన్న భాషలో అక్షరాభ్యాసం చేయించాం కదండీ! ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా! అందుకని చెప్పి పిల్లలందరికీ కూడా పెన్‌తో రాసే వాళ్ళకి పెన్, ఇరేజర్, షార్ప్‌నర్ చప్పున తీసుకొని అక్కడ ఉన్న 10 మెంబర్స్ పిల్లలకి కూడా ఇప్పించేశాను. అయితే భోజనాలు చేసేసిన తర్వాత కొంచెం సేపు అయితే అందరం కూడా హౌసీ ఆడదామని చెప్పి టికెట్స్ అయితే తీసుకుంటున్నామండి. మా వీడియోస్ అన్నీ కూడా ముందు వెనక అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కళ్ళే తీస్తే స్టేబుల్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే భోజనాలు చేసేటప్పుడు ఒకళ్ళు తీశారు, ఆడుకునేటప్పుడు ఒకళ్ళు తీశారు. అందుకని కొంచెం ముందు వెనక అన్నట్లుగా అవుతూ ఉన్నాయి. అయితే ఇంకా హౌసీకి అయితే టికెట్స్ అందరూ తీసుకొని రెడీగా ఉన్నారు గేమ్ ఆడుకోవడానికి. మా యోగి అయితే అందరికీ కూడా చక్కగా అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మిగతావి ఏమన్నా ఉంటే తనకి ఇచ్చేయమని చెప్పి లాగేసుకుంటుంది. అదిగో చూడండి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మేము ఫుడ్ తిన్నాక ఆడుకుందాం అనుకున్నామండి. అయితే ఏమైందంటే కొంచెం సేపు ఆడుకున్న తర్వాత తిందాం అన్నట్లుగా అన్నారు. కాకపోతే అప్పటికే టైం 12:30, 1 అయిపోతుంది. అందుకని చెప్పి అందరూ కూడా టికెట్స్ తీసుకుని కొంచెం సేపు అయిన తర్వాత ఫుడ్ తినేసి ఆడదామని అనుకున్నాము. సో, అందుకని అందరూ కూడా ఫస్ట్ భోజనాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఉసిరి చెట్టు కింద భోజనాలు అందరితో కలిసి సరదాగా ఒకరోజు కార్తీక మాసంలో ఈ వనభోజనాలు అనేది కొంచెం విశిష్టత అండ్ ఫేమస్ అవుతుంది. ఎందుకు అంటే ఆ మెమరీస్ అన్నీ కూడా మనకి వీడియోస్ రూపంలోనో లేదంటే చుట్టూ రోజు కలిసే వాళ్ళైతే మనకి ఏదో ఒక సందర్భంలో మనం గార్డెన్ పార్టీకి వెళ్ళిన రోజున ఇలా జరిగింది అని అంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇదిగోండి ఇంకా భోజనాలు చేసే వీడియో అయితే ఇదిగోండి మొత్తం అంతా కూడా ఫస్ట్ పిల్లలకి పెట్టేసాము. పిల్లలకి వేరే చాపేసి పెట్టేసాము. అండ్ పెద్దవాళ్ళైతే మగవాళ్ళు అదిగోండి చైర్స్ ఉన్నాయి కదా! చైర్స్‌లో కూర్చొని తిన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి కూర్చొని తినడానికి స్పేస్ బావుంది. అలానే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే అవైలబుల్‌గా చైర్స్ కూడా ఉన్నాయండి ఈ టెంపుల్‌లో. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళాము అంటే శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అండి. ఇది ఎక్కడ ఉందంటే ఉప్పల్ మీద నుంచి స్టేడియం రోడ్‌కి వెళ్తే అక్కడ నుంచి పైకి వెళ్ళాలండి. ఒక కొండ మీద లాగా ఉంటుంది. ఇంకా మేమందరం కూడా చక్కగా తినేసి కొంచెంసేపు ఆడుకొని ఎంజాయ్ చేసాము ఫుల్‌గా. మా యోగి చూసారా ఇదిగోండి నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్‌లో గౌన్ వేసుకుంది కదా! తర్వాత గౌన్ నాకు వద్దు అంటే ఇంకా ప్యాంట్ షర్ట్ తీసుకెళ్ళని వేసుకున్నాను. ఈవినింగ్ 4 వరకు అక్కడే ఉన్నామండి. తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా శ్రీ నిమిషాంబిక అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి అనేటప్పటికి సరే అని చెప్పి బయలుదేరామండి. మేము వెళ్ళిన గుడి దగ్గర నుంచి ఈ గుడికి అయితే మాకు 20-30 మినిట్స్ పట్టిందండి. సో, 5:00కి టెంపుల్ ఓపెన్ చేస్తారంటే మేము 4:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకా రాగానే ఇక్కడ వాతావరణం అది కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో
ఈ నిమిషాంబికాదేవి టెంపుల్ ఎంత ఫేమస్ అయిందంటేనండి, కోరిన కోరికలు తీర్చే అమ్మవారని బాగా చూస్తూ ఉన్నాము. ఎప్పటినుంచో సతీష్ గారిని అడుగుతూ ఉన్నాను. కానీ తీసుకువెళ్ళటం అయితే కుదరలేదండి. ఇప్పుడు అనుకోకుండా వెళ్ళాము. మేము పక్క లైన్‌లో ఉన్నామండి. మా సతీష్ గారు యోగిని తీసుకొని ముందే వెళ్ళిపోయి లైన్‌లో నుంచునిపోయారు. ఇంకా ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయి. మధ్యలో వదిలేసి స్పేస్. ఇటు 2 లైన్స్, అటు 2 లైన్స్ ఉన్నాయండి. ఇదిగోండి అమ్మవారు నిజంగా ఎంత కళగా ఉన్నారంటేనండి, చూసిన కొద్దీ చూడాలనిపించే చక్కని రూపం అండి అమ్మది. ఇంకా అలానే అక్కడ వినాయకుడి గుడి, రామాలయం, సాయిబాబా గుడి, శివాలయం అన్నీ అక్కడే ఉన్నాయండి. ఇంకా మేము అన్నీ కూడా నెమ్మదిగా అన్నీ దర్శించుకునేసి కొంచెం సేపు అక్కడే కూర్చుని తర్వాతే వచ్చామండి. అండ్ ఇక్కడ ఇంకా కొంత ఏంటి అంటే జనాలు కార్తీక మాసం కదా, రష్ అయితే చాలా ఫుల్గానే ఉందండి. ఇంకా శివుడైతే అలంకరణ కానీ అక్కడ వాతావరణం కానీ నిజంగా అండి నాకైతే ఈ గుడి దగ్గరుంటే బాగుండేమో, రోజు వెళ్ళి రావచ్చు అన్నంత ఆనందంగా అనిపించిందండి అక్కడికి వెళ్తే. కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాను. మా యోగి చూడండి, గౌన్‌లో బాగుందా, జీన్స్ ప్యాంట్‌లో బాగుందా కామెంట్ చేసేసేయండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో అలానే ఫ్రెండ్స్‌తో గార్డెన్ పార్టీకి వెళ్ళారా? అయితే ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేసేయండి. మేమైతే ఇంకా ఒక రోజంతా కూడా ఫుల్‌గానే ఎంజాయ్ చేశామనే చెప్పాలండి. వీడియోస్‌తో పాటు కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా మొత్తం అంతా ఇదిగోండి. వీళ్ళందరూ కూడా మా సందులో వాళ్ళే, అందరూ కూడా చాలా ఏళ్ల నుంచి అక్కడే ఉన్నవాళ్ళు. అక్క అక్క అని పిలుచుకుంటుంటారు. మేమైతే కొంచెం కొత్తగా వెళ్ళాం కదా, అయినా కూడా అందరూ కూడా చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనకి ఏదైనా కావాలంటే గబుక్కుమని పలుకుతారండి. ఇలాంటి ఏరియాలోకి మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇదిగోండి అమ్మవారి చక్కని రూపం, అలానే అయ్యవారి కనుల పండుగగా ఉండే దివ్య రూపం అండి. మేము ఉంటున్న చోట మేమైతే ఎక్కువ కలుస్తూనే ఉంటామండి. కానీ ఇదిగోండి ఈ అన్న వాళ్ళు కలవడం కష్టం. అన్న అయితే షాప్కి వెళ్ళిపోతారు. సండే కూడా లీవ్ ఉండదండి. మా సతీష్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. ముగ్గురు ఉన్న రేర్ ఫోటో అండి ఇది. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.